దాదాపు 2 సంవత్సరాల క్రితం ఒక విచిత్రమైన రాయి మా ఇంటి వెనుక పడింది. అది ఎంతో వేగంగా వచ్చి పడింది. మా ఇంటి వెనుక పడింది. దాన్ని చూసిన వెంటనే మా నాన్నగారు చెప్పారు అది ఏదో ఒక కారణంగానే ఇక్కడికి వచ్చింది అని. దాన్ని చూసి దాంట్లో ఉన్న మెటాలిక్ క్రస్ట్ ని ఆయన రిమూవ్ చేశారు వచ్చింది అని. దాన్ని ఆయన జాగ్రత్తగా దాచిన తరువాత దాంట్లోంచి నింజా నెక్సస్ స్టార్ బయటకు వచ్చింది. తర్వాత అప్పుడు మా నాన్నగారు చెక్కు చెదరకుండా దాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. కానీ అప్పుడు మా నాన్నగారికి తెలియదు అందులో ఒక భయంకరమైన లెజెండరీ పవర్ ఉందని. నేను 6 బయట పచ్చిక బయళ్ళలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ సమయంలో అక్కడికి ఒక మాన్స్టర్ పచ్చిక బయళ్ళలో ఒక్క నిమిషంలో అక్కడికి ఏదో ఆపదలో ఉన్నట్టున్నాడు. వీటన్నిటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా దాచాయి. ఇలా చూడు, నేను వచ్చే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అర్థమైందా? నువ్వు దేనికి భయపడకు, నీ తమ్ముడు కాపాడతాను. ఐ లవ్ యూ మై డియర్. లవ్ యూ నాన్న. మీరు తిరిగి వచ్చేయండి. నువ్వేనా నిజం మాస్టర్? వాడిని మర్యాదగా వదులు. వదిలేస్తాను, కానీ నేను చెప్పిన పని నువ్వు చేయాలి. నీ దగ్గర ఉన్నది నాకు మర్యాదగా ఇచ్చాయి. అరే తను మంచివాడు, మన అడిగినంత ఇస్తున్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నింజా నెక్సస్ స్టార్ ని నాకు ఇచ్చాయి. మీరు ఇప్పుడు తనకి దీన్ని ఇవ్వకూడదు నాన్న. అయితే నాకు వేరే దారి లేదు. ఏంటిది? వాళ్ళు చెప్పింది నిజమే. తను ఇప్పుడు ఒక పవర్ రేంజర్ గా మారిపోయాడు. దాన్ని మర్యాదగా నా దగ్గర అప్పగించు. నువ్వు ఇప్పుడు నాతోనే రాబోతున్నావా బాయ్? మర్యాదకి మా అబ్బాయి బోనివు. ఈ నింజా నెక్సస్ స్టార్ నాకే సొంతమయ్యింది. దీని పవర్స్ తో నేను మొత్తం ప్రపంచాన్ని అంతం చేస్తాను. ఈ నింజా పవర్ మన దగ్గర ఉంటే మన చాలా శక్తివంతులుగాను ఇన్విజిబుల్ గాను ఉండొచ్చు. ఆ స్టార్ ముందర నా దగ్గరికి వచ్చింది. దాన్ని కాపాడవలసిన బాధ్యత నాకుంది. నిన్ను నేను వదిలిపెట్టను. అప్పుడు మా నాన్న కనిపించకుండా మాయమైపోయారు. ఆయన కింద పడిపోయిన చోటే మళ్ళీ ఆ నింజా నెక్సస్ స్టార్ కనిపించింది. దాని లోపల ఆయన విరగొట్టిన ముక్కలు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం నా కళ్ళతో నేను చూశాను. 6 నింజా పవర్ స్టోన్స్గా మారాయి. మర్యాదగా తప్పుకో, అది నాకే సొంతం.
అది అంత త్వరగా పగలకొట్టలేదు. ఎలాగైనా సరే అందులో ఉన్నదాన్ని నేను బయటికి తీసే తీరాలి. అది నా సొంతం అయితేనే ఈ మొత్తం ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోగలను. అంతవరకు ఆ చిన్న పిల్లాడు మన దగ్గర ఉండాలి. వాడిని తీసుకురా. ఇప్పుడు తను ఇంకా మనతోనే ఉండబోతున్నాడు. ఐడెన్! ఇక తనకి ఎవరు సహాయం చేయలేరు. రోనీ, ఎందుకు అలా ఉన్నావు? ఏం జరిగింది? ఐఎమ్ సారీ, నాకు ఎలాంటి సమస్య లేదు. మీ నాన్నగారు దూరమైన తర్వాత కూడా ఆయన్నే తలుచుకుంటూ నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే 10 సంవత్సరాలు అయ్యాయి, కానీ నిన్నే జరిగినట్టు అనిపిస్తుంది. దిగులు పడకు. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజు నీ ప్లానెట్ కు తిరిగి వెళతావు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఫాదర్ ని, నీ బ్రదర్ ని ఉంటున్నది స్పేస్ షిప్ లో. దీంట్లో నుండి ఎలా ఎస్కేప్ అవుతాం? మీరే చెప్పాలి. హే, మీరు ఒక మెకానికల్ జీనియస్. అవునవును. వచ్చేసాడే, నేను తగ్గుంటాను. హే, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మాస్టర్, ఏమీ లేదు మాస్టర్. ఒక కొత్త ఎక్విప్మెంట్ ని అప్డేట్ చేయమన్నాడు, అదే చేస్తున్నాం. నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తే నేను దాంట్లో వేసేస్తాను. ఓహో, నేను తనతో రెడ్ బటన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. అదే నింజా పవర్ కోసం. నింజా గురించి నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళు చాలా వేగంగా ఉంటారు. ఆట చూడు. ఎక్కడ? అక్కడ ఎవరు లేరే. దేన్ని చూడమని చెప్పావు? ఓ, దాన్ని నాకు ఇచ్చేయ్. నువ్వు ఒక నింజా అయ్యి ఉండొచ్చు, కానీ మీ నాన్నగారి నింజాకి మాస్టర్. తను ఇప్పుడు ఎక్కడున్నాడో నీకు తెలియదు కదా పాపం. ఏంటి సమస్య? ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా అక్కడికి వెళ్ళండి, షో మొదలు పెట్టాలి. ఎస్ మేడం, అలాగే చేస్తాం. నువ్వు త్వరగా రా రోనీ. పద రోనీ ప్లీజ్, వాళ్ళతో ఏమీ పెట్టుకోవద్దు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మనం ఎన్నో యూనివర్సెస్ ని దాటి ఈ గ్యాలక్సీలో ఉన్నాం. వారియర్స్ ని చూడబోతున్నాం, పలు రకాల వారియర్స్. ఇప్పుడు మీరందరూ ఎంతో ఆతృతగా చూడవలసిన ఈ కార్యక్రమం గ్యాలక్సీ వారియర్స్. ఇక్కడ ఉన్న స్మెలియస్ట్ వారియర్స్ మీకోసం అద్భుతమైన షోని ప్రజెంట్ చేయబోతున్నారు. ముందుగా కాస్మో రాయల్ రాబోతున్నారు. జరగండి, తప్పండి. ఇక్కడ ఉన్న నింజా వారియర్స్ ను మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఇప్పుడు వారితో పాటు అల్టిమేట్ ఛాంపియన్ ఒకరు రాబోతున్నారు. ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది ఎక్స్టెన్స్ లో ఉండబోయే లెండగోన్. ఇప్పుడు ఈయన యుద్ధం చేయబోతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఛాంపియన్ గా ఉన్న ఇతను నింజా గ్యాలక్సీతో ఇప్పుడు యుద్ధం చేయబోతున్నాడు. రెడీ స్టార్ట్. ఇప్పుడు మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు. అన్నిటినీ త్వరగా యాక్టివేట్ చేయండి. అలా వేగంగా చేస్తేనే మనం అనుకున్నది సాధించగలం. మన సూపర్ స్టార్ గార్బెగా విన్ చేసేసారు. లెజెండ్స్ ఏం చెప్పారంటే ఈ నింజా స్టామ్ ఇంతవరకు ఎవరు పగలగొట్టింది లేదు. పగలగొట్టే శక్తి తనకుందో లేదో అని చూద్దాం. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం మనం ఇప్పుడు. ఇది కానీ ఆయన పగలగొట్టాడంటే ఆయన ఈ ప్రపంచం మెచ్చుకుంటుంది. ఖచ్చితంగా దీన్ని తీస్తాను, తీసే తీరుతాను. అందరికీ జరిగేటువంటి సంగతి ఇతనికి జరిగింది. ఏమైనా ఇంకో అతను ఇతను గెలిచినా దీన్ని ఏం చేయలేకపోయాడు. 10 సంవత్సరాలు పోరాడినా ఒక్కడిని అంతం చేయలేకపోయాం. ఇక నేను ఓర్పు పట్టలేను. ఎలాగైనా ఆ స్టార్స్ నేను సొంతం చేసుకోవాలి. అందుకు బదులుగా మీరు పెద్ద స్టార్స్ ని తయారు చేయగలరు. కొత్త స్టార్ సార్, అది అవ్వని పని. ఇది సాధ్యం కాదు. మీరు నమ్ముతున్నారా? చెప్పగలవు. నేను ఒక స్పైన్ ని పంపించాను. మీ భూమిలో మొత్తం గాలించి నాకు ఇది చెప్పారు. ఖచ్చితంగా నింజా స్టీవ్ ని మనం పొందగలం, లేదంటే దీన్ని ఎలాగైనా మెల్ట్ చేయగలమని చెప్పారు. అప్పుడే కొత్త మనం ఇప్పుడే భూమిపైకి వెళ్తున్నాం. ఆ స్టార్స్ మనం సొంతం చేసుకుంటున్నాం. అలాగే. మీ నాన్నగారు స్టీవ్ని ఎక్కడ కనిపెట్టారో అక్కడికి వెళ్తున్నారనుకుంటాను. మనం వాళ్ళని ఎలాగైనా ఆపి తీరాలి. నీకు ఆ చోటు తెలుసా? ఏమో తెలీదు, కానీ నా బ్రదర్ ఏడెన్కి అది బాగా తెలుసు. ముందుకి నుంచి తప్పించుకోవాలి. Power Rangers Cartoon Club.
మిమ్మల్ని శ్రమ పెట్టేందుకు సారీ. సారీ. ఓ ఇప్పుడు షో ఉంది, వస్తారా? తప్పకుండా వస్తా. ఓ నువ్వు ఇప్పుడు ట్రై చేసి చూడు. ఇది స్టార్ట్ అయింది, అదరకట్టేసా. ఐఎమ్ సో సారీ. వావ్, ఇప్పుడు మ్యాజిక్ షో ఉంది, మీరు దాంట్లో పాల్గొంటారంటే మీ ఇష్టం. ప్లానెటస్ వైపు మన ఎయిర్ ఫ్లైట్ వెళ్తోంది. సెక్యూరిటీ సిస్టమ్ అలర్ట్ చేయబడింది. నువ్వు వచ్చి మంచి పని చేసావు. నువ్వు ఈ నెక్సెస్ ని తీసుకొచ్చావా? అసాధ్యం అనుకున్నావా? ఇదిగో స్పేస్ స్క్రిప్టర్. నేనొకటి చెప్పనా, ఇప్పుడు ఇది మన తలరాతనే మార్చబోతోంది. ఇప్పుడు ప్లాన్ బి మార్చక తప్పదు. సరే, కానీ ప్లాన్ బి ఏంటో తెలుసా? త్వరగా తీసుకురా. ఇదిగోండి, మీరు అడిగింది ఈ ఫైల్లో ఉంది. హాయ్. హాయ్. హాయ్, హాయ్. నేను మోంటీ. నేను హే మాంటీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. హే, హోంవర్క్ చేసావరా? చేశాను విక్టర్. నా పేరు విక్టర్ విన్సెంట్. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. నా పేరుని ఇక్కడ అందరూ పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకుంటారు. ఓ యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ డే స్కూల్, అందుకే గుర్తులేదు. ఫస్ట్ డే? నాకు తెలీదు. సరే, నా పేరు ఇప్పుడు తెలిసిందిగా నీకు. ఓ ఏం చేస్తున్నావు? నా పేరుని నువ్వు ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలంటే ఇవన్నీ చూడాల్సిందే. ఇవన్నీ నేను గెలిచినవే. ఇందులో నా పేరు చెక్కబడడానికి కారణం నేను గెలిచాను, మోసం చేసి కాదు. ఇదెవరు డేన్? అన్ని దాదాపుగా నేను గెలిచినవే, కానీ ఇదొకటి మాత్రం ఇదేదో చాలా బాగుంది. ఏంటిది? కాస్త హ్యాండిల్ చేసి లేదు లేదు, చూస్తాను. వద్దు, ఇది నీకు సెట్ అవ్వదు. అలాంటిదే లేదు, తను అన్ని బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు చూడు, ఇలాంటి విషయాల్లో నేను చాలా కిలాడి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్పెషల్ మ్యాజిక్ ని చూపించబోతున్నాను. దీన్ని నేను ఇప్పుడే డ్రాగన్ గా మారుస్తాను. తప్పుకోండి, తప్పుకోండి. నాకేమీ కనిపించట్లేదు. నువ్వు ఏం చేసావు విక్టర్? నా షోని మొత్తం నాశనం చేసావుగా. నువ్వు నీ స్కేట్ బోర్డ్ లో చాలా మార్పులు చెయ్యాలి. నీ బ్రెయిన్ కే అడ్జస్ట్మెంట్ కావాలి. చూడు, ఇతని మ్యాజిక్ షో నువ్వు పాడు చేసావు. ఇతనికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? ఏంటి క్షమాపణ చెప్పాలా? నిజానికి తన ఫస్ట్ షో ఇది, అదేం పట్టించుకోవదా? అన్బిలీవబుల్. ఇలా జరిగినందుకు క్షమించండి. సరే వదిలేయి, తను చెప్పింది కరెక్టే. ఈ ఒక ట్రిక్ చేస్తున్నాను, ఇది ఎవరైనా కనిపెట్టచ్చు. ఓ, మీ ఓవర్ బోర్డ్ ఓకేనే కదా? యా, బానే ఉంది. కొన్నిసార్లు ఇలా నాకు వచ్చి అందరు గుణపాఠం చెప్తూ ఉంటారు, అయినా ఇది ఎవరికి ఇవ్వను. సరే రండి, క్లీన్ చేస్తాను. థ్యాంక్స్. యా. త్వరగా ప్రిజన్లో ఉండే వాళ్ళు వాళ్ళ పనిని మొదలు పెట్టేశారు. మర్యాదగా ఎలా ఉన్నారో అలాగే ఉండండి. వాళ్ళు వచ్చేసారు. ఏంటి సోల్జర్స్ వచ్చారా? కానీ నింజాతో గొడవ పడకండి. దీనికి ఎండే లేదా? రోనీ, నువ్వు భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నిన్ను పట్టుకున్నా. నువ్వు చాలా వెయిట్గా ఉన్నావురా. నిన్ను నావిగేట్ చేసి తీసుకువెళ్ళడం కుదరదు. రఫ్ ల్యాండింగ్ చెయ్యాలి. ఓరి దేవుడా, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.
కానీ ఏదైనా ఒక రోజు నేను ఒక పెద్ద మెజిషియన్ అవుతాను, చూస్తూ ఉండు. యా నీ వల్ల అవుతుంది, ప్రయత్నించి చూడు. నా హోవర్ బోర్డ్ తో నేను రికార్డ్ బ్రేక్ చేయాలనుకుంటున్నా. దాన్ని చూసావా? ఏంటో తెలీదు, అదేంటో కనిపెడతాను. ఏంటి ఆటలుగా ఉన్నాయా? అది ఆస్ట్రోన్ అయి ఉండొచ్చు, లేదంటే రేడియేషన్ అయి ఉండొచ్చు. ఒకవేళ యుఎఫ్ఓ అంటే? అలా ఉండే అవకాశం లేదు, అయినా పర్వాలేదు రా. మరి నేను నీతో ఎలా రాను? భయపడుకురా, గట్టిగా పట్టుకో. Power Rangers Cartoon Club. మీకెంత ధైర్యం ఉంటే నా వస్తువులనే దొంగతనం చేస్తారు. హే తమ్మురా, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆ నింజా స్టీల్ నాకు ఎలాగైనా దక్కాలి. ఎందుకు దాన్ని వదిలేశావు? దాన్ని తీసుకురాలేదు, నిన్ను అంతో చేస్తాను. రోనీ, నువ్వు ఎక్కడున్నావు? నాకు సాయం కావాలి, రా. ఆగు, వస్తున్నాను. నీకేం కాలేదుగా? నా మైక్రో సిస్టమ్ ఫుల్ ఫంక్షన్ తో పక్కాగా ఉంది. నువ్వు నన్ను కాపాడావు, థ్యాంక్స్ బడీ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక విధంగా మనం ఫ్రీ అయిపోయాం. ఓ, ఇదే భూమా? 10 సంవత్సరాలకు ముందు నాకు గుర్తుంది ఇదే. ఈ చోటు చాలా గ్రీనిష్ గా ఉంది. మేక్, ఎక్కడున్నావు? పక్కనే ఉన్నాను, వస్తున్నాను. నేను వెళ్ళి దాన్ని దాచిపెడతాను, నువ్వు వాళ్ళపై స్కాన్ చేయి. తప్పకుండా రోనీ, అలాగే స్కాన్ చేస్తాను. మా దగ్గర నుంచి నెక్సస్ ని ఎత్తుకుపోదాం అనుకునేది నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇది మా సొంతం, దీన్ని ఎవ్వరికీ వదులుకోలేవు. మర్యాదగా పారిపో. కంప్యూటర్, వావ్, నేను ఇప్పుడు స్పేస్ షిప్ తో కనెక్ట్ అయి ఉన్నాను. ఈ మాన్స్టర్ ఎలా అంతం చేయాలి? నువ్వు ఒంటరిగా అంతం చేయలేవు. ఖచ్చితంగా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎవరిని చూసి ఎదిరించు తమ్ముడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. చూసావా, తన కాస్ట్యూమ్ ఏం బాలేదు. కానీ తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఖచ్చితంగా వేరేదైనా గ్రహం నుంచే. సరైన సమయానికి వచ్చి కాపాడారు, థ్యాంక్స్. పర్వాలేదులే. నువ్వెవరు? ఎందుకని ఇది తను ఎందుకు మీ వెనకాలే వస్తున్నాడు? మీరు అడిగింది మంచి ప్రశ్నే, కానీ కాసేపు వెయిట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఏంటివన్నీ? ఇవే నింజా పవర్ స్టార్స్. ఇవి ఇప్పుడు వెలుగుతున్నాయి. 10 సంవత్సరాల క్రితం ఇలాగే వెలిగింది. అప్పుడు దీన్ని మా నాన్నే బయటికి తీశారు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. అద్భుతంగా ఉంది. దీన్ని నేను ఎలా నా చేతితో తీశాను? ఇప్పుడు నాకంతా గుర్తుకొస్తోంది. 10 సంవత్సరాల క్రితం ఇది మా బ్యాక్ యార్డ్ లో పడింది. అప్పుడు మా నాన్నే దీన్ని 6 ముక్కలు చేశారు. అప్పుడు అక్కడికి మాన్స్టర్స్ వచ్చి వీటికి ఏవో శక్తులు ఉన్నాయని కూడా చెప్పారు. మాన్స్టర్ వాటికి పేరు పెట్టారు, పవర్ రేంజర్. ఏంటి పవర్ రేంజరా? మీరు కూడా నాలాగే చెయ్యండి, అప్పుడు మనం మనల్ని కాపాడుకోవచ్చు. రండి. ఉండండి, నేను వస్తాను. ఓకే, నేనే వస్తాను. ఏం చేస్తారు? నన్ను చాలా ఇబ్బంది పెట్టారు మీరు. అసలు మీ చేతికి అవి ఎలా దొరికాయి? మర్యాదగా అవి నాకు ఇచ్చేయండి. గాయ్స్, నాలా చేయండి. వావ్, ఏంటిది మ్యాజిక్ లా ఉంది. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక మీరు సిద్ధమవ్వండి. దీంతో మీరు బ్రతికిపోతారని మాత్రం అనుకోవద్దు. చాలా బాగుంది. దీన్ని చూసారా? ఇదేదో మ్యాజిక్ లా ఉంది. అసలు ఏం జరుగుతుంది? చాలా పవర్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఏదో 10 ట్రైన్లు నా లోపలికి వచ్చినట్టుగా ఉంది. ఇది నిజంగా అద్భుతం. మనం ఇప్పుడు పవర్ రేంజర్స్ అయిపోయాం. పవర్ రేంజర్స్,
నా శక్తికి ముందు మీరు ఏమాత్రం రా. ఇదిగో మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. వావ్! ఈ పవర్ నాకు సూపర్ నింజా ఫీల్ ఇస్తోంది. ఇప్పుడు నేను నింజా స్టార్ బ్లేడ్ ఉపయోగించే సమయం వచ్చింది. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఇయ్యా! ఇప్పుడు నా దెబ్బ కూడా రుచి చూడు. అద్భుతంగా చేశారు గాయ్స్. వీటిని మనమే అంతం చేయగలం. సరిగ్గా కంప్యూటర్ కూడా అదే చెప్పింది. మనం కలిసే పని చేయగలం. గాయ్స్, కొత్త వెపన్స్ ట్రై చేద్దాం. నింజా బ్లాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది. ఈ పవర్స్ తో మిమ్మల్ని నేను ఖచ్చితంగా వదలను. పగ సాధిస్తా. ఇక పని మొదలు పెడదాం. షో పూర్తయిపోయింది మిత్రులారా. మనం అదరగొట్టేశాం. ఇంకా రాళ్ళు తీసుకొచ్చాను. ఇంకా కావాలా? ఇవి సరిపోతాయి అనుకుంటా. నేను మెక్ ఎక్కడున్నాడో స్కాన్ చేసి చూస్తాను. ఈ రాళ్లతో మనం దీన్ని దాచిపెట్టేయచ్చు అనుకుంటాను. కనీసం కొద్ది రోజులైనా దాగుంటుంది. సో 10 సంవత్సరాల ముందు మీ నాన్నగారు కొట్లో ఉన్నప్పుడు ఒక రాక్ వచ్చి పడింది. అదే ఇప్పుడు రేంజర్స్ గా మారే అంటున్నావా? అవును, కరెక్టే. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. స్కానర్ ఇంకా ఏమీ చూపించడం లేదు. మెక్కేమీ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రిజం ఇక్కడ ఉందని ఎవరికీ తెలియదు. ఓకే గాయ్స్, ఇప్పుడేం చేయాలి? మీరు నాకు హెల్ప్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్స్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఏంటి? మరి మళ్ళీ మాన్స్టర్స్ వస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాను అంటే, నువ్వు ఒంటరిగా పోరాడలేవు కదా. అవును, ప్రయత్నించాలి కదా. వద్దు, మేం నీకు హెల్ప్ చేస్తాం. నువ్వు ఒంటరిగా పోరాడలేవు. మేమిద్దరం ఉంటాం. ఇక మీద మనం పవర్ రేంజర్స్ గా ఉందాం. ఇలాంటి శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈ లోకాన్ని కాపాడడానికి తప్పేం లేదు. చెడ్డవాళ్ళని ఎదురిద్దాం, మంచి వాళ్ళని కాపాడదాం. అది కూడా కలిసే. నువ్వేమంటావు? ఐకమత్యంతో చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్. మా ఇంటిని వెతకాలి. అక్కడే నింజా స్టీల్ ఉంది. నా తమ్ముడు ఏడైనా చూడాలని ఆశగా ఉంది. ఏం జరుగుతుంది? అది మళ్ళీ బయటకు వచ్చేసింది. ఎందుకంట? అది ఎక్కడికి వెళ్తుంది? ఏమో తెలియలేదు. కానీ ఇంకా అందులో 3 నింజా పవర్ స్టార్స్ ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి.